నమస్తే. నేను ప్రశాంతి. వెల్కమ్ టు సుమన్ టీవీ యూఎస్ఏ. అమెరికాలో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి, అలాగే మనం ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు చేసుకోవాలన్నా, హోమాలు చేసుకోవాలన్నా ఇండియా వెళ్ళడం వీలు పడదు కాబట్టి మనకి ప్రత్యేకంగా ఇండియా నుంచి అమెరికా వరకు గురువుగారు రావడం జరిగింది. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం రోజున ప్రత్యేకంగా ఒక రకమైనటువంటి ఈ కలర్ చీర ధరిస్తే మంచిదని, ఒక రకమైనటువంటి నైవేద్యం పెడితే మంచిదని చెప్పి అంటారు కదా. అసలు ఏ రకమైన చీర కట్టుకోవాలి, ఎటువంటి నైవేద్యం పెడితే అమ్మవారికి ఇష్టం అండి? మా రక్తవర్ణమాంసనిష్ఠాగుడా అన్న ప్రీతమానస అని చెప్పి చెప్పబడింది. రక్తవర్ణం అంటే ఎరుపు వర్ణం, గుడాన్నము అంటే బెల్లమన్నము. అమ్మవారికి అర్చన చేస్తున్నాము, అమ్మవారికి ఆరాధన చేస్తున్నాము అన్నప్పుడు మనం ధరించవలసినవి ఎరుపు రంగు వస్త్రాలైతే ఆకర్షణీయంగా ఉంటుంది అమ్మవారికి, శక్తి తీసుకోవడానికి. అమ్మవారికి కూడా అలానే ఎరుపు రంగు చీరని అమ్మవారికి కట్టిన తర్వాత ఎన్నో రకాల నివేదనలు ఉంటాయి. విశేషం గుడాన్నం, బెల్లము, అన్నం, నెయ్యి, ఈ మూడు కలపడం. అన్నం వండిన తర్వాత అందులో బెల్లం వేసేసి నెయ్యి వేసి కలిపేస్తే గుడాన్నం. ఇంతే కానీ ఈ చీర కట్టండి, ఈ నివేదన పెట్టండి, ఏ అమ్మవారు ఏమన్నా రాత్రికి రాత్రి చెలో వచ్చి చెప్పిందండి? ఈ రంగు చీర కట్టండి, ఈ ప్రసాదం పెట్టండి, ఈ మోతాదులో చెయ్యండి అంటే ఆ సమయానికి వచ్చి నీ చెవిలో చెప్పింది ఇలా చేయమని చెప్పి తప్పండి. అది మనకు శాస్త్ర ప్రమాణంలోనే చెప్పబడింది. ఆ వర్ణం ఏంటి, ఏ నిష్టము, ఏ గుడ, ఏ అన్నము ప్రీతమానసం అని చెప్పి. అది సమస్త భక్త సుఖదారాగిణ్యంబా స్వరూపిణి. సమస్త భక్తులకు సుఖాన్ని కోరి అమ్మవారు అందరికీ వరాలను ఇస్తూ ఉంటుంది. మరి ఆవిడికి ఇష్టమైంది ఏంటి అందులో చెప్పబడింది కదా. అంతకుమించి 100 రకాలుగా ఏది చేయాల్సిన అవసరం లేదండి. తత్వం మాత్రం ఒకటే, రూపాలు అనేకం. కానీ మీకు అందులో చెప్పబడింది ఏదైతే ఉందో చక్కటిగా ఎరుపు రంగు వస్త్రాలు మీరు ధరించండి. అవకాశం ఉంటే అమ్మవారికి కూడా ఎరుపు రంగు వస్త్రాలు మీరు ధరించండి అన్నారంటే అది సన్యాసకృతంగా మేము చేయవలసింది. సాధారణంగా ఏమిటి అంటే పసుపు ఇటువంటివి, లేదంటే కనుక శ్వేతము అనేటువంటి అన్నిట్లకన్నా కూడా శాంతినిచ్చేటువంటిది తెల్లటి చక్కగా సరస్వతి అలంకారం అటువంటి చీర కట్టుకొని అయినా సరే పర్లేదు. మీరు మాత్రం అంటే ఎరుపే కట్టుకోవాలి నేను చెప్పట్లా. కాకపోతే అమ్మవారికి ఇష్టమైన వర్ణం అది కాబట్టి అది కట్టుకోవడం వల్ల ఉపయోగమే, నిరుపయోగం లేదు. మేమైతే ఆ రోజునాడు ఖచ్చితంగా అమ్మవారికి అర్చన చేసుకోవాలంటే ఎర్రటి వస్త్రాలనే అలంకరించుకుని అమ్మవారిని అలానే అలంకరిస్తే ఎర్రటి పుష్పాలతో అలంకరిస్తూ ఉంటాం. కాబట్టి అది మీరు అలా ఉంటారా, లేదంటే నేను దానికోసం ప్రత్యేకంగా బంగారపు రంగు పట్టు చీర కొనుక్కున్నాను, మీ ఇష్టం. కానీ అమ్మవారు నువ్వు ఏదైనా కట్టుకుని నేను కాదన్నమ్మ. మీరు అమ్మవారికి మాత్రం చక్కగా ఎర్రగా అలంకరించి ఎర్రటి పుష్పాలు వేసి అన్నిటితో పాటుగా గుడాన్ని నివేదన పెట్టు, ఆవిడ సంతోషపడుతుంది. సమస్త భక్త సుఖదా. ఒక్క మనిషి ఈ విధానాన్ని అనుసరించి చేస్తే ఆవిడ ఎంతోమంది జీవితాలకి ఎంతో మంచి జీవితాన్ని ప్రసాద వరప్రసాదంగా అందించగలుగుతుంది. అటువంటిది అందరూ చేస్తే అందరూ ఇంకెంత సుఖంగా ఉంటారు. అది మనం గమనించుకోవాల్సిన విషయం. అదండి.